హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. తిరుమల తిరుపతి దేవస్థానం కొండపైన కొండ కింద మొత్తం కుంభకోణాల మయంగా కనపడుతుంది. ఒక్కొక్కటిగా కుంభకోణాలు వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా మరొక కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కొండ కింద తిరుపతిలో ఉన్నటువంటి గోవింద రాజస్వామి దేవాలయంలో, ఈ గోవిందరాజస్వామి దేవాలయంలో 2022-23 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానము ఒక 100 కేజీల బంగారాన్ని కేటాయించి అక్కడ ఒక గోపురాన్ని నిర్మించాలి అనేటువంటి ప్రతిపాదన చేసింది. దానికి తిరుమల తిరుపతి దేవస్థానం 100 కేజీల బంగారాన్ని కూడా కేటాయించింది. ఒక 9 లేయర్లలో ఆ గోపురానికి పైన ఈ విధంగా బంగారపు తాపడం ఏర్పాటు చేయాలి అనేటువంటిది నిర్ణయం చేశారు. తీరా వచ్చేసరికల్లా ఈ 9 లేయర్ల స్థానంలో కేవలం 2 లేయర్లు మాత్రమే ఏర్పాటు చేసి 100 కేజీల బంగారానికి గాను ఒక 50 కేజీలు స్వాహా చేశారు అనేటువంటిది ఇప్పుడు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంటు దాని మీద దర్యాప్తు జరుపుతుంది. దాంతోపాటుగా ఆ దేవాలయంలో కొన్ని విగ్రహాలకు సంబంధించి ఒక 30 విగ్రహాలకు సంబంధించినటువంటి ధ్వంసం జరిగింది అనేటువంటిది. ఆ విగ్రహాలకు సంబంధించినటువంటి ధ్వంసం చేశారు అని, దాన్ని ఎందుకు చేశారు, దాని వ్యవహారం ఏంటి, ఎందుకు ధ్వంసం అయ్యాయి, ఈ బంగారం సంబంధించినటువంటి 50 కేజీల బంగారం స్వాహ ఎలా జరిగింది అనేటువంటి అంశాల మీద విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మొత్తం ఆరాధిస్తుంది. వైవి సుబ్బారెడ్డి ఆ రోజున టీటీడీ చైర్మన్ గాను, ధర్మారెడ్డి ఆ రోజున ఈవోగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నిటి అంశాలనే ఆ రోజున బయటికి రాకుండా కొంత రహస్యంగా ఉంచారు అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ చేసి దీనికి అసలు ఎవరు బాధ్యులు, ఏమిటి అనేటువంటిది తేల్చేటువంటి విధంగా మొత్తము తిరుమల తిరుపతి దేవస్థాన పరిధిలో ఉన్నటువంటి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంటు పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతున్నటువంటి తీరు ఇప్పుడు కనపడుతుంది. అంటే మొన్నటికి మొన్న పరకామణి కేసులో విదేశీ కరెన్సీ సోహా చేసినటువంటి వ్యవహారము, అంతకుముందు నెయ్యికి సంబంధించినటువంటి కల్తీ వ్యవహారము, లడ్డూ ప్రసాదంలో, ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి కుంభకోణాలకు సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడు అదనంగా మళ్ళీ ఇది వచ్చింది. ఇంతకుముందు మళ్ళీ ఏదైతే స్వామివారి దర్శనానికి వచ్చే వివిఐపీలు, అదేవిధంగా ప్రముఖులకి వేసేటువంటి దుశ్శాలువాలు, పట్టు వస్త్రాలను ఆ రోజున పట్టు శాలువాలను కొనుగోలు చేయాలి అనేటువంటి దాని మీద 1389 రూపాయలు ఒక్కొక్క దానికి పెట్టి ఒక సంవత్సరానికి 20 కోట్లు ఖర్చు పెట్టేవారట. తీరా చూస్తే అవన్నీ పాలిస్టరీ. అంటే మొత్తం ఈ విధంగా కుంభకోణం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే దేవుడికి కూడా శటగోపం పెడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజున మొత్తం కుంభకోణాలు వైసీపీ ప్రభుత్వంలో అనేటువంటి విధంగా ఈ రోజున ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి అంశాలు. వైసీపీ ఏమంటుంది, ఇది కేవలము తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రతిష్ట పాలు చేయటానికి ఈ విధంగా కుంభకోణాలు జరుగుతున్నాయని ఈ అధికార పక్షం ప్రచారం చేస్తుంది. ఇదంతా కూడా రాజకీయ కుట్ర, వైసీపీని అప్రతిష్ట పాలు చేయడానికి, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి అని చెబుతున్నారు. మరి అసలు ఈ కుంభకోణాలన్నీ ఆధారాలు దొరుకుతున్నాయిగా. ఇప్పుడు పరకామణి కేసు ఈ ప్రభుత్వం వేసినటువంటి దర్యాప్తు కాదు, అది హైకోర్టుకు ఒక జర్నలిస్టు వెళ్ళాడు. పరకామణి కేసులో ఆ రోజున రవికుమార్ అనేటువంటి వ్యక్తి దొంగతనం చేస్తే లోక్ అదాలత్లో రాజీ చేశారు, ఇది తప్పు అనేటువంటిది కోర్టుకు వెళ్తే హైకోర్టు ఏం చెప్పింది, పూర్తి విచారణ జరపమన్నది. జగన్మోహన్ రెడ్డి కూడా దాని మీద మాట్లాడాడు. ఇది ఏముంది చిన్న కేసు, ఏదో $9 అదిదని 70,000 రూపాయలు అది ఇదని ఏదో చెప్పాడు. తీరా చూస్తే అది చాలా సీరియస్ కేసు, పెద్ద కేసు. ఇలాంటి దాంట్లో ఉపేక్షించొద్దు, ఒకవైపున సిఐడి ఇంకొక వైపున ఏసీబీ దర్యాప్తు జరపమని హైకోర్టు ఇప్పుడు ఆదేశించింది. మళ్ళీ ఎఫ్ఐఆర్ కట్టండి, దాని మీద రవికుమార్ని విచారించండి సీరియస్గా అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా ఒకటికి ఒకటి అంటే వైసీపీ ప్రభుత్వంలో వరుస కుంభకోణాలు జరిగినటువంటి నేపథ్యంలో అసలు దేవుడు అంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తి అప్రతిష్ట పాలు చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది అనేటువంటి ఒక చర్చ విస్తృతంగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ ఇలాంటి అంశాల్లో చాలా సీరియస్గా ఉంటుంది.
అందుకనే వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ కుంభకోణాలకు సంబంధించినటువంటి విషయాలు ఇటు మరి నెయ్యికి సంబంధించినటువంటి కల్తీ విషయంలో సిబిఐ దర్యాప్తు, అది కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరుగుతుంది. ఇది ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్రతిష్ట పాలు తెచ్చేటువంటి అంశం. ఎందుకంటే కోట్లాది మంది భక్తులు ఉంటారు తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి విదేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా. అప్పుడు టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కరుణాకర్ రెడ్డి, ఆయనేమో పరకామణి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు, ఆయన విచారించడం కూడా జరిగింది. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి నెయ్యికి సంబంధించినటువంటి వారు, ఇప్పుడు గోవిందరాజు ఆలయంలో 50 కేజీల బంగారానికి సంబంధించినటువంటి కుంభకోణం, ఇవన్నీ కూడా వచ్చేదానికి అవకాశం. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడపై వేలాడుతున్నటువంటి కత్తిలాగా ఈ కేసులు ఉన్నటువంటి పరిస్థితి.